ప్రియమైన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు చూపిన ఆయన అత్యంత కృపను బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తున్నా. అగాపే ప్రతిధ్వని అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీ ఇంట్లోకి మీతో కలిసి ప్రభువును స్తుతించడానికి మనందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ దినం దేవుని వాక్యాన్ని మనం విందాం. అంశం ఆశీర్వదింపబడిన పనివాడు. అంశం ఆశీర్వదింపబడిన పనివాడు. మీకు ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్నవాడు పని చేయడానికి ఆసక్తితో ఒకరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఆసక్తిని చూసి ఆ చిన్నవానికి ఆ యజమానుడు పనిచ్చాడు. పనిచ్చి అనేక పనులు తనకు చెప్తున్నప్పుడు ఆ పనిని చేయడానికి ఎంతో ఆసక్తితో ఆశతో నమ్మకముగా తను వెంబడిస్తున్నాడు. తను ఎప్పుడైతే వెంబడిస్తున్నాడో వెంబడించిన ఆ దినం నుండి తనకు ఒక ఆశ ఉంది. ఏ ఆశ ఉందంటే, నేను వెళ్ళి ఆసక్తితో ఆశతో నేను పని అడిగిన వెంటనే ఏమాత్రం నన్ను కాదనకుండా ఆయన పని ఇచ్చాడు. ఆయన దగ్గర నేను పని ఏ రీతిగా చేస్తున్నాను, పని నా యజమానికి తృప్తికరంగా ఉందా లేదా తెలుసుకోవాలని ఒక ఆశ ఈ పనివానికి ఉంది. ఈ పనివాడు ఒక దినం ఏం చేశాడంటే, తన యజమానితో ఫోన్లో మాట్లాడితే బాగుండు. ఎందుకంటే డైరెక్ట్ అడిగితే నా పని బాగుందా అంటే యజమానుడు నువ్వు చాలా బాగా చేస్తున్నావు ఎప్పుడు మనతో చెప్పాడు కదా, మన లోపాలు కూడా ఎప్పుడు మనతో చెప్పాడు కదా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసేవారు. కానీ ఈ యజమాని దగ్గర తన పనితనం ఎలా ఉందో తెలుసుకోవాలని ఒకరోజు ఈ పనివానికి ఆలోచన కలిగి ఆ యజమానికి ఫోన్ చేయాలనుకున్నాడు. ఫోన్ చేయాలని ఎప్పుడైతే తను అనుకున్నాడో తనకు ఒక ఆలోచన వచ్చింది. పక్క దగ్గర ఉన్న తన ఇంటి పక్కనే ఉన్న ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి కైన్ బాక్స్ నుండి తన యజమానికి ఫోన్ చేయాలని నిర్ణయించుకొని వెళ్ళి ఆ కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి తన యజమానికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా మీ ఇంట్లో ఏమైనా పని ఉందా? పని చేయడానికి నేనున్నాను, చాలా ఖాళీగా తిరుగుతున్నాను, పని లేక తిరుగుతున్నాను, ఆకలితో ఉన్నాను, ఆహారం లేక ఏడుస్తున్నాను, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే నాకు ఇస్తారా అని అడిగాడు. ఎంత జ్ఞానంగా అడిగాడు చూడండి. నేను మీ ఇంట్లో పనివాడిని ఫోన్ చేస్తున్నా, నా పనితీరు నీకు ఎలా ఉందని అడగలా. ఎంత చక్కగా అడిగాడంటే, అయ్యా నేను ఖాళీగా తిరుగుతున్నాను, పని లేక తిరుగుతున్నాను, ఆకలితో ఉన్నాను, మీ ఇంట్లో ఏదైనా పని ఉన్నదా అని ఆ యజమాని అడిగినప్పుడు ఆ యజమానుడు చెప్పాడు, లేదయ్యా మా ఇంట్లో ఒక పనివాడున్నాడు, ఆ పనివాడు పని చేస్తున్నాడు, మా ఇంట్లో పని చేయడానికి ఇంకేం పని లేదు అని ఆ యజమానుడు తన ఫోన్ చేసినప్పుడు వెంటనే ఈ పనివాడు తన యజమానితో ఒక మాట అంటున్నాడు, అయ్యా తనకెంత జీతం ఇస్తున్నారో అందులో సగం జీతం నాకు ఇచ్చినా పర్లేదు, నేను మీ ఇంటికి వచ్చి పని చేస్తాను అన్నాడు. వెంటనే తెలుసా ఆ యజమాని చెప్పాడు, అయ్యా నా పనివాడు, నా దగ్గర ఉన్న పనివాడు చక్కగా పనిచేస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. మళ్ళీ తన యజమాని అడుగుతున్నాడు, నాకు జీతమే వద్దు, జీతము కూడా నాకు వద్దు, కేవలం నాకు భోజనం పెట్టు, ఆ భోజనం పెట్టగలిగితే నేను ఇంటికి వచ్చి పని చేస్తాను అని చెప్పేసి మరొకసారి అడిగితే ఆయన అన్నాడట, అయ్యా నీకు ఆహారం కావాలంటే రా నా ఇంటికి, నేను చక్కగా నీ కడుపు నిండా భోజనం పెడతాను, నువ్వు నా ఇంట్లో పని చేయవలసిన పనుల. ఎందుకు ఈ మాట చెప్తుంటే, అలాంటి పనివాడు గనుక పోతే తిరిగి నాకు దొరకడు. నీకు ఆహారం కావాలా రా, నీకు ఏదైనా డబ్బులు అవసరం ఉన్నాయా అడుగు, నేను ఇస్తాను, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రాకు. కానీ నాకు అలాంటి పనివాడు మాత్రం పోతే తిరిగి దొరకడు. అలాంటి నమ్మకస్తుడు, అలాంటి బుద్ధిమంతుడు, అలాంటి పని చేసేవాడు తిరిగి నాకు దొరకడు. కనుక నువ్వే మాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ పెట్టేయమని చెప్పేసి వెంటనే తెలుసా తన ఫోన్ కట్టేశాడు. అప్పటి వరకు తన హృదయంలో ఉన్న వేదన, బాధ, దుఃఖం అంతా తొలగిపోయి ఆ పనివాడు తన కళ్ళల్లో నీళ్లు కారడం చూశాడు. దేవుని పిల్లరా, కళ్ళల్లో ఎప్పుడైతే కన్నీళ్లు ధారలై కారుతున్నాయో
అది చూస్తున్న ఆ కిరాణం యజమాని అన్నట, బిడ్డ నువ్వెందుకంత బాధపడుతున్నావు, నువ్వెందుకంత కన్నీళ్లు విడుస్తున్నావు, నా దగ్గర నువ్వు ఉండు, నేను నీకు చేతి నిండా పనిస్తాను, ఎందుకంటే నీకు జీతం వద్దంటున్నావు కానీ నేను నీకు జీతం ఇస్తాను, ఎందుకంటే నీ మాటలో ఒక నమ్మకం కనబడుతుంది, నీ మాటల్లో యథార్థత కనబడుతుంది, నువ్వు పనివాడవని నాకు అర్థమైంది అని చెప్పేసి ఆ కిరాణం షాపు అంతవరకు తన ముందే ఫోన్లో మాట్లాడుతున్న సందర్భాలను విన్నాడు కనుక, నా దగ్గర పని ఉందని చెప్తే ఈ పనివాడు చెప్తున్నాడు, అయ్యా నాకు పని ఉంది, నాకు పని ఉంది, ఇప్పుడే పని లేదని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడే పని ఉందని మళ్ళీ నాతో అంటున్నావుంటే, లేదయ్యా నేను నా యజమాని దగ్గర పని చేస్తున్నాను, నా యజమాని దగ్గర నేను ఏ రీతిగా పని చేస్తున్నానా, మంచిగా పని చేస్తున్నానా లేదా నేను సోమరంలాగా ఉన్నానా అని తెలుసుకోవడానికి నా యజమానికి నేను ఫోన్ చేసి తెలుసుకున్నాను అన్నప్పుడు ఈ కిరాణా షాప్ వ్యక్తి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఈ కాలంలో నమ్మకంగా పనిచేసేవారు లేరు, సోమరులు ఎక్కువ, కేవలం డబ్బుకి ఆశపడి తెలుసా కొంతమంది కూలికి వస్తారు, కూలికి వచ్చే తెలుసా టైం పాస్ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏం తెలుసా పనికి వెళ్తారు కానీ ఏదో చేసాములే, ఏదో ఇచ్చాములే, ఏదో పనికి వచ్చాములే అన్నట్టు చేస్తారు, చివరికి వచ్చేసరికి డబ్బులు చేతిలో పట్టుకొని సంతోషంగా వెళ్తారు, కానీ మరొకసారి ఆ పని వాడిని ఎవరైనా పిలువరు. కారణం ఏంటంటే ఆ పనితో చూసి. కానీ ఈ పనివాడు ఎలా ఉన్నాడంటే, నేను చేస్తున్న పని నా యజమాని దగ్గర సరైన రీతిలో చేస్తున్నానా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒక మాటలు చెప్పాలంటే వాడు తన యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడా లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ కిరాణం షాప్లో ఉన్న యజమాని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ కాలంలో నమ్మకమైన వారు లేరు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను, నీ యజమానుడు ధన్యుడు అని చెప్పాడట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తానంటే, ఈ కాలంలో ఆశీర్వదించబడాలి అంటే, ఈ కాలంలో దీవించబడాలంటే, ఈ కాలంలో నరుగుల చేత ఏదైనా మంచి పేరు తెచ్చుకోవాలంటే నీలో నమ్మకం అనేది ఉండాలి, నీలో ఏదైనా దేవుని భయం అనేది ఉండాలి. నా భాషలో నేను మీతో చెప్తున్నాను, ఈ పని వాళ్ళలో ఉన్న కొన్ని గుణాలు నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. యజమాని దగ్గరికి వెళ్ళి పని చేయడం గొప్పతనం కాదు, ఆ యజమాన్ని సంతోషపరిచేవారు కావాలి. ఆ పని వాళ్ళలో కొన్ని గుణాలు ఒకటి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఆ పని వాళ్ళలో ఉన్న లక్షణం ఒకటి ఏంటంటే నమ్మకమైన వాడు. అతను నమ్మకమైన వాడు, తన యజమానికి తాను నమ్మకమైన వాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఇక్కడ ఈరోజు ఈ మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమనంటే, మీ గృహములో ప్రతి వాడు నమ్మకమైన వాడై ఉండాలి. ప్రతి ఒక్కరు నమ్మకమైన వ్యక్తులుగా నిలబడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సమాజంలో నన్ను ఎవరు గుర్తించట్లేదండి, సమాజంలో ఎవరు నన్ను నమ్మట్లేదండి అని చాలామంది అంటారు. వాస్తవానికి దానికంటే ముందు నేను ఇంకొక మాట అడగాలనుకుంటున్నాను. సమాజము బయట ఉన్న ప్రజలను విడిచిపెట్టి నీ ఇంట్లో ఎవరైనా నిన్ను నమ్మకమైన వారు అని పిలిచారా? నీ ఇంట్లో నమ్మకస్తుడని ఎవరైనా ఒక్కరి దగ్గరైనా నీకు పేరుందా? నీ ఇంట్లోనే నీకు నమ్మకం లేదు, బయట నిన్ను నమ్మిస్తాను. ఇంట్లో ఒక వస్తువు పెడితే నీకు కనబడదు, ఇంట్లో జోబులో డబ్బులున్నాయి, అవి కనబడవు. ఏదో ఒక వ్యత్యాసమైన తలంపులో, వ్యత్యాసమైన ఆలోచనతో ఉంటారు. నేను నమ్మడానికి ఆస్కారం ఏంటి? నేను ఎలా నమ్ముతారు సమాజం? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను. నిన్ను నమ్మాలి అంటే, ఒక వ్యక్తి నిన్ను గుర్తించాలంటే నువ్వు ఏం చేయాలి? అతని దగ్గర గుర్తింపును పొందాలి, అతని దగ్గర యథార్థతను చూపించాలి, నీ విశ్వాసాన్ని తనకు కనపరచాలి. అప్పుడే కదా నేను నమ్మేది. ఇవేవీ లేకుండా చూడండి నేను నమ్మకస్తున్నాను అని బోర్డు వేసుకొని తిరిగితే ఎవరు నేను నమ్మరు. ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ పనివాడు నమ్మకస్తుడు అని యజమాని ఎప్పుడు గుర్తించాడు తెలుసా? ఎన్నో బాధ్యతలు అప్పచెప్పాడు, ఎన్నో పనులు అప్పచెప్పాడు, ఎన్నోసార్లు డబ్బులు ఇచ్చాడు, ఎన్నోసార్లు తన ఇంటిని అప్పచెప్పాడు. అక్కడ ఎక్కడ కూడా ఏ సమయంలో కూడా చిన్న రిమార్కు లేకుండా, చిన్న రిమార్కు లేకుండా తన యజమాని దృష్టిలో నిలబడ్డాడు.
నేను మీతో చెప్తున్నాను, ఈరోజు ఒక దేవుని సేవకుడిగా నీ గృహంలో ఉన్న నీ అన్నకో, నీ తమ్మునికో, నీ తల్లిదండ్రులకో, లేదా నీ తోడబుట్టిన వారి దగ్గర ఎప్పుడైనా నువ్వు నమ్మకమైన వాడిగా ఉంటే నీకు ఏది కావాలంటే వారు వాళ్ళదిస్తారు. నీకు ఏది అవసరం అంటే అది వారు ఇస్తారు. ఆ నమ్మకాన్ని కోల్పోయావు గనుక నీకు వారు ఏది ఇవ్వట్ల. కానీ ఒక్కసారి మరొకసారి ఆ నమ్మకాన్ని వారి కలుగజేయడానికి ప్రయత్నం చేయి. ఆ నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చిన్న పిల్లలిద్దరిని పిలిచి ఒక కిరాణా షాప్ పంపించేసి పలానా వస్తువులు తేపో అని నువ్వు పంపించగలుగుతావా? పంపించలేవు. ఎందుకు తెలుసా? వారికి డబ్బులు ఇస్తే ఎక్కడ పారేస్తారనో ఒక భయం నీకు ఉంటుంది. వారిని నమ్మగలుగుతావా? నమ్మలేవు. లేదా నీలాంటి వారిని, నాలాంటి వారిని ఎవరైనా పిలిచి ఒక 500 ఇస్తే లేదా ఒక 1000 రూపాయలు ఇస్తే పోయి వస్తువు తీసుకురమ్మంటే తీసుకొస్తావా? ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నాను దేవుని పిల్లలంటే, నిన్ను నమ్మితే తప్ప ఎవరు నీకు డబ్బులు ఇవ్వరు. ఈరోజు ఈ వాక్యంలో నీతో చెప్తున్నాను, నమ్మకమైన వాడు ఎవరైతే ఉన్నారో వానికి దీవెనలు, నమ్మకమైన వానికి కలుగు దీవెనలు మెండుగా అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు నీవు నీ కుటుంబంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండు. రెండవదిగా చూడగలిగితే ఆ పని వాని లక్షణం బుద్ధిమంతుడై ఉన్నాడు, జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. మొట్టమొదటిగా చూడగలిగితే నమ్మకస్తుడై ఉన్నాడు. రెండవదిగా చూడగలిగితే బుద్ధిమంతుడై ఉన్నాడు. బుద్ధిమంతుడు గనుకనే నేను పని చేస్తున్నానా లేదా అని తెలుసుకోవడానికి తన యజమానికి ఫోన్ చేశాడు. అదే సోమరుడైతే ఫోన్ చేయడు. చాలామంది మనం కూడా ఏం తెలుసా, బుద్ధి లేని వారి వలె ప్రవర్తిస్తున్నాం, అజ్ఞానం వలె జీవిస్తున్నాం. మనం ఎటు వెళుతున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాలేని స్థితిలో ఉన్నాం. కానీ బుద్ధిమంతుడు ఎప్పుడు ఖాళీగా ఉండడు. బుద్ధిమంతుడు ఎప్పుడు సోమరుని వలె ఉండడు. ఎప్పుడు ఇంట్లో కూర్చొని తినడానికి ఇష్టపడు, ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడతాడు, ఏదో ఒకటి సంపాదించడానికి పరిగెత్తాడు, లేదా ఏదో ఒక పని నాకు కావాలని ప్రయత్నం చేస్తాడు. ఈ బుద్ధిమంతుడు ఏం తెలుసా, తను చేస్తున్న పనిలో నమ్మకమైన వానిగా ఉన్నానా లేదా అని యజమానికి ఫోన్ చేశాడు. బుద్ధిమంతుడుగా తాను రుజువుపరుచుకున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఇక్కడ మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడట. ఎవరి మాటలు? దేవుని మాటలు, పక్కోని మాటలు కాదు. పక్కోని నేను పడగొడతాడు, వాడు నవ్వుతాడు. నువ్వు నవ్వాలని తెలుసా, వాడు నవ్వాలని తెలుసా చెడ్డ మాటలలో చెప్పినప్పుడు నీవు వాడి మాట విని పడిపోతున్నావు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, నా మాటలు వినంటే దేవుని మాటలు విని ఆయన మాట చొప్పున ఎవరైతే కష్టమైన, బాధైనా, సమస్య అయినా, ఇరుకైనా వాటి గుండా తెలుసా ప్రయాణం చేయగలిగితే వాడు ఎక్కడ ఇల్లు కట్టుకుంటాడు? బండ మీద, ఇసుకలో కట్టాడు వాడు. ఎందుకంటే వాడు బుద్ధిమంతుడు, నష్టపోడు. వాడు నష్టాన్ని ఎలుసా పసిగట్టి ఆ నష్టంలో రాకుండా బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుకలో కట్టుకుంటాడు. వాడు ప్రతి ఒక్కరి మాట వింటాడు, ప్రతి ఒక్కరితో వెంబడిస్తాడు. ఎవరు వస్తారా, ఏమి ఇస్తారా, ఎవరి దగ్గరికి పోతే ఏం దొరుకుతుందా అని వాడు ప్రయత్నం చేస్తాడు తప్ప వాడు బాగుపడాలని ఒక్క లక్షణం వారికి ఉండదు. కానీ బుద్ధిమంతుడు ఏం తెలుసా, వాడు తన సొంత కష్టం మీద ఆధారపడతాడు. సొంత లాభం చేత వాని చేతుల కష్టార్జితాన్ని సంపాదించుకొని ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఇల్లు ఎక్కడ కడతాడో తెలుసా? బండ మీద. మనం చాలా మంది ఇసుకలో కడుతున్నాం, చాలా మంది మాటలు విని మోసపోతున్నా. కానీ ఒక మాట నేను ఒక దైవజనుడికి చెప్తున్నాను, బుద్ధిమంతుని పోలి ఉండు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నిన్ను నిలబెడుతుందో, ఏది నిన్ను పడగొడుతుందో తెలుసుకొని పరిగెత్తు, తెలుసుకొని ప్రయాణం చెయ్యి. అలా చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు కడుతున్న ఇల్లు బండ మీద ఉంటుంది. అప్పుడు నువ్వు పడిపోవు. సమస్యలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా,
అడ్డంకులు వచ్చిన, అలలు వచ్చిన, నిన్ను పడగొట్టడానికి ఎంతమంది ప్రయత్నం చేసినా, నిన్ను గాయపరచాలని ఎంతమంది నీ మీద దాడి చేసినా వారు పడిపోతారు తప్ప నువ్వు పడిపోవు. ఎందుకంటే నీళ్ళు ఎక్కడుంది? బండ మీద. ఆ బండ క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు నీలో ఉండగలిగితే, ఆ క్రీస్తును ధరింప చేసుకోగలిగితే నిన్ను ఏ అపవాది శక్తులు పడగొట్టలేవు, ఏ సాతాను క్రియలు నిన్ను తొక్కలేవు. అవి నీ కాళ్ళ కింద శీఘ్రముగా త్రొక్కబడతాయి. ఆ క్రీస్తును ధరింప చేసుకో. మూడవదిగా చూడగలిగితే చాలా క్లియర్గా చెప్పబడుతున్నమాట, అతడు యజమాన్ని కలిగి ఉన్నాడు. ఎవరికి ఫోన్ చేశాడు? యజమానుడికి ఫోన్ చేశాడు. మనకి ఈ కాలంలో చూడగలిగితే, నా భాషలో మీకు చెప్పాలంటే, నాయకుడు లేని గొర్రెల వలె మనం ఉంటున్నాం. కాపరు లేని గొర్రెల వలె మనం ఉంటున్నాం. మనకు నచ్చినట్టుగా మనకిష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాం. తెలిసి తెలియని వాక్యముతో ఏదో దేవాలయానికి అలా వెళ్తాం, ఇలా వస్తాం. ఆ వెళ్ళి కూడా దేవుని వాక్యాన్ని సరిగా వినం. అలాంటి జీవితాన్ని జీవిస్తున్న మనం ఏమంటాం తెలుసా? నాలాంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఎవరు ఉన్నారా? కానీ నీతో ఒక చెప్పాలి, నాయకుడు లేని గొర్రె చెదిరిపోతుంది. కాపరి లేని విశ్వాసి చెదిరిపోతాడు. నా భాషలో నీతో చెప్తున్నాను, నిన్ను బలపరచడానికి నీకు కాపరి అవసరం. నిన్ను నిలబెట్టడానికి యజమానుడు అవసరం. యజమానుడు పని చెప్పండి, పనివాడు పని చేయలేడు. దేవుని పిల్లరా, ఒక కూలివాడు తెలిసి, ఒక కూలివాడు పనికి వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరు పనిస్తారా అని ఎదురు చూస్తాడు. పని ఇచ్చిన వాడే తనకి యజమాని. ఆ రోజు ఏ షాప్లో అయినా ఒక వ్యక్తి నెలసరి జీతానికి పనిచేస్తే, ఆ జీతానికి వెళ్ళిన వ్యక్తి, ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనకు యజమాని. అక్కడ ఉన్నన్ని రోజులు తానే యజమాని. ఆయన చెప్పిన మాటే వినాలి. నాకు నచ్చినట్టుగా చేస్తా, నాకు ఇష్టమైనట్టుగా జీవిస్తా, నా ఇష్టమే ఏదైనా నా ఇష్టం ఉన్నట్టుగా నేను నీకు చేస్తానంటే కుదరదు. యజమాని మాట వినాలి. ఈరోజు నేను నీతో చెప్తున్నాను, నా దేవుని మాట వినకుండా, నా దేవుడు చూపిస్తున్న మార్గములో వెళ్ళకుండా, నాయకుడు లేని ఏదైనా గొర్రె వలె, నాయకుడు లేని సేవ ఏదైనా, అదే రీతిగా యజమానుడు లేని నీ ఇల్లు నష్టపోతుంది. ఈ పనివానికి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు పనివాని గురించి చెప్తున్నాడు. ఏం తెలుసా? వాడు నమ్మకస్తుడండి, వాడి పనిగలవాడండి, వాడు యథార్థవంతుడండి, వాడు బుద్ధిమంతుడండి, వాడు ఏం తెలుసా? ఏ పని చెప్పినా చేయగలుగుతాడని ఎవరు చెప్తున్నారు? పనివాని కోసం యజమానుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీవు చేసే పని, నువ్వు వెళుతున్న మార్గం సరైందా కాదని నీకు ఎవరు చెప్పాలండి? నీకు ఎవరు బోధించాలండి? నేను ఎవరు సరి చేయాలి? అందుకే దేవుడు కాపరిగా నీకు ఒక యజమాని పెట్టాడు. యాచకుడిగా దేవుడు నీకొక తండ్రిని పెట్టాడు. ఆయన మాట విను. తెలిసి తెలియక అజ్ఞానంతో పరిగెత్తకు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. ఎవరిని పిలిచారు? శారా తన భర్త అయిన అబ్రహామును యజమానుడా అని పిలిచింది. కారణం ఏంటి? శారా భర్త ఎవరు? అబ్రహాము. అబ్రహాము భార్య తన భర్తను ఏమని పిలుస్తుంది తెలుసా? యజమానుడా అని పిలుస్తుంది. భార్య భర్త ఏం తెలుసా? భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సే యజమానుడై ఉన్నాడు. నేను ఈ లోకంలో బ్రతికి ఉన్నానంటే ఆయన చెప్పిన మాటే నాకు వేదం. ఆయన చూపించిన మార్గమే నేను నడవాలి. ఎందుకంటే దేవుడు నాకు భర్తగా అబ్రహామునిచ్చాడు. అబ్రహాము ఏదైతే చెప్పాడో ఆ మాట చేయడానికి నేనున్నాను.
అదే మాట అబ్రహాముని అడిగితే అబ్రహాం అంటాడు, నా దేవుడు ఏదైతే చెప్పాడో అదే నేను శారాకు చెప్తున్నాను. నా దేవుడు ఏ రీతిగా అయితే నాతో మాట్లాడాడో అదే మాట నేను తనకు చెప్తున్నానని చెప్తాడు దేవుని పిల్లరా. హల్లెలూయా. అబ్రహాము దేవునికి తెలుసా, దేవుని చేత దీవించబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి, విశ్వాసులకు తండ్రిగాను అనేకులకు ఆశీర్వాదకరముగా మారిన వ్యక్తి. అతనికి యజమానుడు దేవుడై ఉన్నాడు. అబ్రహాము శారాకు యజమానుడై ఉన్నాడు. నీవు ఎవరికి యజమానుడై ఉన్నావు? లేదా ఎవరికి నీవు పరిచర్య చేసే పరిచారకుడుగా ఉన్నావు? లేదా నువ్వు దాసుడవై ఉన్నావు? లేదా పనివాడవై ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నా సరే నీకు యజమానుడు లేకపోతే, నేను నడిపించే నాయకుడు లేకపోతే తప్పిపోతావు. జాగ్రత్త. ఈ పని వానికి యజమానుడు ఉన్నాడు, అతన్ని పాలించువాడై ఉన్నాడు, జాగ్రత్త చూసుకునేవాడై ఉన్నాడు, తనకు అవసరత తీర్చేవాడై ఉన్నాడు. నీ అవసరం తీర్చాలి అంటే, నీ అక్కర్లు తీర్చాలి అంటే నిన్ను పాలించే ఒక్క యజమానుడు ఉండాలి. ఒక యజమానుడు ఉండాలి. ఆ యజమానుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యజమానుడు కనుక నీ గృహానికి అధిపతిగా ఉంటే ప్రతి అవసరం తీర్చబడతాయి, ప్రతి అక్కర్లు తీర్చబడతాయి. ఈ వాక్యం నేను బోధిస్తున్నప్పుడు దేవుడు నా ఆత్మలో ప్రేరేపిస్తున్నాడు. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉన్నారు, ఆహారం లేక ఆకలితో ఏడుస్తున్న వారే ఉన్నారు, అప్పుల బాధలతో నలిగిపోతున్న వారే ఉన్నారు, దుఃఖముతో వేదనతో ప్రభా ఎందుకు మేము బ్రతకాలని, నా జీవితము దేనికోసము నేను జీవించాలని నలిగిపోతున్న వారే ఉన్నారు. వారితో నేను చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్న సమయంలో నా దేవుడు నీ ఇంటికి యజమానుడిగా రాబోతున్నాడు. యజమానుడిగా నా దేవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరం తీర్చబడతాయి. దేవుని పిల్లరా, హల్లెలూయా. ప్రతి అక్కర్లు తీర్చబడతాయి. దేవుని సేవకుడిగా నేను ఇప్పుడు పలుకుతున్నాను. నీ గృహంలో ఏదైతే ఉందో కొదువ, ఆ కొదువ నా దేవుడు తీర్చి వేయును గాక. నీ సమస్యలు తొలగిపోవును గాక, నీ బంధకాలు తొలగిపోవును గాక, నీ కష్టాలు తొలగిపోవును గాక, నీ సమస్యలు తొలగిపోవును గాక. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్పగలుగుతున్నట్టే, యజమానుడు ఎక్కడైతే ఉంటాడో యజమానుడు ప్రతి అవసరతను తీర్చుతాడు పనివానికి. ఈ పనివానికి ఏది కొదవ లేకుండా తెలుసా, ఆ పనివాని యజమానుడు చూసుకుంటున్నాడు. ఎందుకంటే అతడు పాలించి వాడై ఉన్నాడు. ఎందుకు ఆ యజమానుడు తన అవసరతలన్నీ తీరుస్తున్నాడంటే పనిగల వాడై ఉన్నాడు. మొట్టమొదటిగా చూడగలిగితే నమ్మకమైన వాడై ఉన్నాడు. రెండవదిగా చూడగలిగితే బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. మూడవది చూడగలిగితే యజమానుడిగా ఉన్నాడు. నాలుగవదిగా చూడగలిగితే పాలించు వాడై ఉన్నాడు. ఐదవదిగా చూడగలిగితే పనిగల వాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా పనిచేయాలి. బలవంతం గాని, ఇబ్బంది చేత గాని, కోపము చేత గాని, ద్వేషముతో గాని ఎక్కడ మనం పనిచేయొద్దు. అలా చేస్తే ఏ ప్రయోజనం మనకు రాదు. ఇష్టపూర్వకంగా పనిచేయి. ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వారు బహుమానానికి వారసులు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మీరు చదవండి. అక్కడ దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్పబడుతుంది. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే ఆయన మనల్ని ఎరగనను. చాలా క్లియర్ చెప్తున్నాను. ఎంత కష్టమైనా సహించి భారంతో బాధ్యతతో నువ్వు పనిచేస్తే దేవుడు నిన్ను గుర్తిస్తాడు.
నాకు నువ్వు తెలియదు పో అంటే దేవుడు కూడా ఏం తెలుసా, నువ్వు నాకెవరో తెలియదు పో అంటాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అర్థం కాలేని స్థితి. అందుకే ఈ పనివాడు ఏం తెలుసా, నా యజమాని ప్రతి సమస్యను ప్రతి బాధను సహించాలనే ఒక మనస్సు కలిగి ఉన్నాడు కనుక అతడు బహుమానం పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అతడు తన యజమాన్ని ఏం తెలుసా ఆనుకొని జీవించాడు కనుక ప్రతి అవసరతను తీర్చాడు. నా భాషలు చెప్పాలంటే ఆ యజమాని దగ్గర పనిచేసిన పనివానికి యజమానుడు ఏది కొదవలేకుండా చూస్తున్నాడు. దేవుని పిల్లరా, ఈరోజు కూడా నా దేవుడు నీతో అంటున్నాడు, ఆయన చెప్పిన పని నువ్వు చేయి, ఆయన యథార్థంగా వెంబడించు, నమ్మకంగా వెంబడించు, బుద్ధిమంతుడిగా జ్ఞానవంతుడిగా ఏం తెలుసా దేవుడు నన్ను చూస్తున్నాడనే ఒక భయంతో ఆయనను వెంబడించు. ఏం తెలుసా దేవుని దగ్గర నేను ఉండాలి, దేవుడి నాకు యజమాని ఈ లోకంలో ఎవరు లేరు, ఆయన నన్ను పాలించాలి, ఆయన దగ్గరనే నేను పని చేయాలి, ఆయన దగ్గరనే నేను బహుమానం పొందాలని నీవు గనక ఒక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. పనివాడిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. పనివాడిని దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈరోజు నువ్వు లేమిలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, పని లేని వాడుగా ఉన్నావా, ఉద్యోగం లేని వాడుగా ఉన్నావా, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావా, ఏం చేయాలో తోచని వాడుగా నీవు ఉన్నావా, అయితే రా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. నీకు యజమానిగా రాబోతున్నాడు. నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యము చేయబోతున్నాడు. ఈ రోజే నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. నువ్వు నమ్మకమైన వాడిగా మారు. అప్పుడు నా యేసు నిన్ను చూస్తాడు. నా యేసు నిన్ను చూస్తాడు. నువ్వు చెప్పిన ఏ మాట దేవుని సన్నిధికి చేరలేదేమో, కానీ ఇప్పుడు నువ్వు చెప్పబోయే మాట నా దేవుడు వినబోతున్నాడు. నాతో కలిసి ఈ సమయంలో తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభా నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నా జీవితంలో అద్భుతం జరగాలని యేసయ్యని అడుగుతావా? యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. యేసయ్య నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. మునుపెన్నడూ చూడలేని ఒక అద్భుతం ఈరోజు నీ జీవితంలో యేసు చేయబోతున్నాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటుగా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన యేసయ్య నీ పాద సన్నిధికి వస్తున్నాను. ప్రభా, ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని పిలిచారు. ఆశీర్వదించబడిన పనివాడుగా నేను మారాలి. నీ చేతిలో ఒక పనివాడుగా నేను ఉండాలి. నేను నమ్మకమైన వాడుగా ఉండాలి. బుద్ధిని కలిగిన వాడై ఉండాలి. ఈ లోకంలో ఎవరు నన్ను చూసినా పనిచ్చేవారుగా ఉండాలి. సమాజంలో ఒక గుర్తింపు నాకు కలుగ చేయదేవా. అతి ప్రాముఖ్యంగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. పని లేక, ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతున్న వారు ఎంతో మంది ఉన్నారు దేవా, ఎంతో మంది ఉన్నారు దేవా. వారి జీవితంలో ఒక అద్భుతము జరుగును గాక, ఒక ఆశ్చర్యమైన కార్యము జరుగును గాక. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి విడుదల ప్రకటించండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించి ఆశీర్వాదానికి వారసులుగా మీరు మార్చుకోమని, వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీ చేతికి సమర్పిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆత్మీయ జీవితంలో బలపడాలనుకుంటున్నారా? లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా? బలమైన ఆత్మాభిషేకం కావాలా? దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా? అయితే రండి, శక్తితో నింపబడండి. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ నాగిశెట్టి దానియల్ గారు, అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్, జమ్కుంట రోడ్, మధుటాకి ఎదురుగా, హుజురాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9392247600 మరియు 8520077430.